మొత్తం మీద అనంతపురం పోలీసులు చాలా లేటుగా అయినా ఒక మంచి పని చేశారు. మైనర్ బాలికలు బాలలు అందరూ కూడా వెహికల్స్ నడుపుతున్నారు. ఇందులో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు. దాదాపు 100 మంది మైనర్ బాలుర్లని ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పిలిపించి డిఎస్పీ, సిఐలు, ట్రాఫిక్ సిఐలు అందరూ కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు దాదాపు 100 మంది మైనర్లు, 100 మంది పేరెంట్స్ అందరూ వచ్చారు. మైనర్లకు ఇక నుంచి బండ్లు ఇస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కేసులు పెడతామంటూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ టైం ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయలు ఎవరైతే మైనర్లు డ్రైవింగ్ చేశారో 5,000 ఫైన్ వేశారు. అదేవిధంగా నెక్స్ట్ టైం దొరికితే 25,000 రూపాయలు ఫైను, బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారంట. ఇంకొకసారి దొరికితే మాత్రం కేసు పెడతారు. ఆ తర్వాత ఎవరైతే మైనర్ బండి తోలినారో వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చినా కూడా రేపు పొద్దున డ్రైవింగ్ లైసెన్స్ రాదు, ఉద్యోగాలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, కేసు బుక్ చేస్తామంటూ కూడా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ పిల్లనాయలు మొన్న చూశాను, బండి ఇట్లా పైకి లేపుకొని తోలుతున్నారు. బొమ్మని ఏడమా మీదకి వస్తారని నేను భయపడినా. ఊరు బయటికి పోతే అంతా ఇదే పరిస్థితే. సో ఏదేమైనా అనంతపురం పోలీసులు గట్టి చర్యలు అయితే తీసుకున్నారు. ఇక నుంచి సీసీ కెమెరాలు కూడా గట్టిగా పనిచేస్తాయి. చాలా జాగ్రత్త. ఈ పేరెంట్స్ కూడా ఇదే విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక్కడంతా పేరెంట్స్ చూస్తున్నాం. ఈ మైనర్ బాలికలు బాలలు వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి వెహికల్స్ తోలకుండా గట్టిగా చర్యలు తీసుకున్నందుకు అనంతపురం పోలీసులకు ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైనర్ డ్రైవింగ్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనం దాదాపు సుమారు 100 వెహికల్స్, మైనర్స్ తోలుతున్న వెహికల్స్ మనం పట్టుకోవటం జరిగింది. ఆ భాగంలోగా ఈరోజు వాళ్ళకి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. ఇది ఈ ప్రోగ్రాం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మైనర్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ పట్టుబడతారో వారి యొక్క పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది ఇక నిత్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మైనర్స్కి డ్రైవ్ చేస్తున్న వెహికల్స్కి మొట్టమొదటిసారిగా అయితే 5,000 ఎంఈ యాక్ట్ ప్రకారం 181 ప్రకారం 5,000 మొదటి విడతగా ఫైన్ విధించడం జరుగుతుంది. లేదు ఆ తర్వాత అతను రూల్ పాటించకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే సెకండ్ టైం వచ్చేసి 25,000 ఫైన్ పడుతుంది. దాని యొక్క వెహికల్ రిజిస్ట్రేషను క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఎవరైతే మైనర్ డ్రైవర్ ఉంటారో, మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి, ఆ కుర్రవానికి 25 ఇయర్స్ వచ్చిన దాకా మళ్ళీ లైసెన్స్ ఇవ్వబడదు అన్నమాట. ఇలా కండిషన్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. రిపీటెడ్ చేస్తే పూర్తిగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాన్స్పికేషన్ గవర్నమెంట్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టౌన్లో ఆటోమేటిక్ ఫైన్ జనరేట్ సిస్టమ్ అని చెప్పి అది త్వరలో స్టార్ట్ కాబోతుంది. ట్రైలర్ని కూడా స్టార్ట్ అయింది. దీని ప్రకారం ఏంటంటే అక్కడున్న సీసీ కెమెరాస్ అన్నీ మా ప్రమేయం లేకుండానే వెహికల్స్ యొక్క నంబర్స్ తీసేసుకుంటుంది. ఎవరైతే ఆ రూల్స్ వైలేషన్ దాటి ప్రవర్తిస్తారో వారి యొక్క వెహికల్స్ నంబర్ నోటి వారికి ఇమ్మీడియట్గా వితిన్ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ సెక్షన్స్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఫైన్ విధించినట్టు. ఈ విధంగా ఉంది కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పేరెంట్స్ మైనర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. ఒక్కోసారి ఈ మైనర్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిపినట్లయితే ఆ పేరెంట్స్ దానికి సంబంధించిన వెహికల్ ఓనర్ కానీ లేదా ఆ వెహికల్ ఆ కుర్రవాని పేరెంట్స్ కానీ ఆ యాక్సిడెంట్ కేసులో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఈ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. దానితో పాటు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేసి కేసులో ఇరుక్కుంటారో వారికి భవిష్యత్తులో ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ మైనర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ని ఎలా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే చాలామంది టౌన్స్లో రాత్రి 10 దాటిన తర్వాత ఏదో టీ వంకో లేదా టిఫిన్ వంకో చెప్పుకొని హాస్పిటల్ చెప్పుకొని రకరకాల కారణాలు చెప్పుకొని రీజన్ లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లాంటిది కట్టడి చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్స్ బాగా స్ట్రిక్ట్గా పెడుతున్నాం మేము. ఇంకా రాను ఇవన్నీ ఇంపోజ్ అనేది కఠినంగా ఉంటాయి.